హలో ఎవ్రీవన్, నేను మీ మహిగాడు డ్రైవర్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నుంచి. ఇవాళ నేను చూసి వచ్చిన లెనిన్ సినిమా. అయ్య గారు 3 ఏళ్ల తర్వాత వచ్చినాడు. ఈసారి నమ్మకం పెట్టుకొని చూడమన్న సినిమా. అదే నమ్మకంలో ఫస్ట్ డే ఫస్ట్ షో మార్నింగ్ సంధ్యలో చూసి వచ్చిన. ఒకటే గోల, ఒకటే విజిల్స్. ఒక్క మాటలో లెనిన్ చెప్పాలి అంటే ఇట్స్ అ వెరీ గుడ్ వాచబుల్ మూవీ ఇన్ థియేటర్. ఓకే, ప్రతి నా కొడుకు ఇప్పుడు రెగ్యులర్ సినిమా అని అంటారు. ఓకే, రెగ్యులర్ సినిమానే, బట్ ఇందులో వాళ్ళు ట్రైలర్ లో చెప్పినట్టుగా ఇది మరో భారతం అని అంటారు కదా. సో హీరోయిన్ పేరు భారతి. సో ఒక మహాభారతం స్టోరీ ఒకవేళ ఒక ఊర్లో, ఒక పల్లెటూరులో జరిగితే ఎలా ఉంటది, ఒక వేరే జోన్ లో అన్నమాట. సో చాలా ట్విస్ట్లతో కూడిన అన్ని లైక్ కొత్త కొత్త క్యారెక్టర్స్ ఉన్నారు. శివాజీ గారు ఉన్నారు, ఒక మంచి విలన్ ఉన్నాడు ప్రమోద్, ఇంతకుముందు సలాలో కూడా ఉన్నాడు ఆయన. సో ఈ వీళ్ళ క్యారెక్టర్స్ అట్లనే ఇప్పుడు పోస్టర్ మీద ఒక దగ్గర 10 మంది ఉంటారు. సో ఎందుకు లైక్ ఇప్పుడు నార్మల్ వేరే సినిమా చూసాక హీరో హీరోయిన్ మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ మీరు లెనిన్ అని గూగుల్లో కొట్టినా కూడా హీరో హీరోయిన్ పేరే వస్తుంది. బట్ పోస్టర్ మీద అందరూ ఎందుకు పెట్టారంటే ఇట్స్ మహాభారతం బేస్డ్ కాన్సెప్ట్ ఫిలిం. అట్లా అని చెప్పి మైథాలజీ కాదు, బట్ ఆ మైథాలజీలకి ఒక పాయింట్ తీసినారు అనమాట. ద్రౌపదిని పూజించే ఒక ఊర్లో జరిగే ఒక స్టోరీ. ఆ రక్తం పడొద్దు ఇట్లాంటి అన్ని కొన్ని డైలాగులు పెడతారు, అది కామన్. బట్ ఎట్లా అయ్యింది స్టోరీ అన్నది కాన్సెప్ట్. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటది. ఈ మధ్య కాలంలో అట్లాంటి ఇంటర్వెల్ ట్విస్ట్ ఏడా చూడలేదు నేను. క్లైమాక్స్ ఉంటది ఒక ట్విస్ట్ హీరోది, నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి ట్విస్ట్ మాత్రం ఏడు ఉండదు. అంటే వచ్చి ఉంటది, బట్ ప్రెజెంటేషన్ అనేది కొంచెం వేరే లెవెల్లో చేసినారు. ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటికంటే ఈక్వల్ గా ఇంకో పార్ట్ ఉంది, దట్ ఈస్ మ్యూజిక్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నేను కొట్టేదాకా నాకు తెలియదు ఎస్ఎస్ తమన్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి. సారీ, ఎస్ తమన్, ఎస్ఎస్ అనేసిన ఇంట్లో తమన్ అన్న మ్యూజిక్ కొట్టిండు కాబట్టే సినిమా అనేది కొంచెం నడుస్తుంది. ఇప్పుడు లేదు అంటే పీక్తుంది. అండ్ ఇప్పుడు ఈ డైరెక్టర్ గురించి చెప్పాలా, మురళీ కిషోర్ అబూరి. ఇంతకు ముందు ఆయన తీసిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ అని చెప్పి కిరణ్ అబ్బవరంది. ఆయన 2 ఫ్లాప్ల తర్వాత వచ్చిన ఆ సినిమా హిట్ అయింది. ఇప్పుడు కూడా అయ్యగారు ఎవరైతే మన అఖిల్ అఖిల్ ఉన్నాడో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎంత హిట్ అయిందో మన అందరూ తెలిసిందే. దాని తర్వాత వచ్చిన ఏజెంట్ ఎంత పీకిందో కూడా అందరికి తెలిసిందే. బట్ ఈ సినిమా పీకకుండా ఉండాలంటే షేర్ పాజిటివ్ రివ్యూస్. అండ్ ఇప్పుడు నేను ఇంకో మాట చెప్పొచ్చు, నెగటివ్ రివ్యూస్ అని. కొన్ని సినిమాలకి నేను పాజిటివ్ నెగటివ్స్ 2 చెప్పిన, కానీ ఈ సినిమాలో నెగటివ్ చెప్పడానికి ఏం లేవు నా దగ్గర. ఎందుకంటే సినిమాని అంత పర్ఫెక్ట్ గా తీసిండు ఆయన. ఇప్పుడు ఆ డైరెక్టర్ రైటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటది. ఇంతకు ముందు వచ్చిన సినిమా వినరో భాగం విష్ణు కదా, కిరణ్ అబ్బవరంది, చాలా రైటింగ్ స్ట్రెంత్ ఉంది ఆయనకి. దాంట్లో ఇంత కూడా ఇది మిస్టేక్ అన్నట్టు ఉండదు. సో ఈ లెనిన్ కూడా అంతే జాగ్రత్తగా తీసిండు ఆయన. మేబీ అఖిల్ అంత జాగ్రత్తగా చూసుకున్నాడా లేకపోతే నాగార్జున భయపెట్టిందా తెలియదు, కానీ స్టోరీ మటుకు చాలా క్లీన్ అండ్ లైక్ ఒక పర్ఫెక్ట్గా ఉంటుంది. లైక్ ఎక్కడ అరే ఇదేంది ఇట్లా జరుగుతుంది, ఈయన ఎందుకు చంపేసినారు అన్నట్టు ఇట్లా ఉండదు. అండ్ ట్విస్ట్ల మట్టికి వచ్చేసరికి చాలా బాగుంటుంది, అన్ని కొత్త కొత్త ట్విస్ట్లు. సో అయ్య గారు ఈసారి పక్కా హిట్ కొట్టేసినట్టే. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ లెనిన్. ఇట్స్ అ పర్ఫెక్ట్ వాచబుల్ మూవీ ఫర్ ద వీకెండ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ విత్ యువర్ పార్ట్నర్ ఆర్ ఎనీవన్. దిస్ ఇస్ అ ఫ్యామిలీ మూవీ. ఐఎమ్ షూర్ పెద్ద నరకడాలు అట్లాంటివి ఉన్నాయి, కానీ మరీ అంత పెద్ద ఇదేం లేదు. ఇట్స్ అ వెరీ గుడ్ వాచబుల్ మూవీ లెనిన్. Okay, this is Mahendra for you. Like, share and subscribe to Trivibes Media and Entertainment. Thank you.